హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో ఉన్నాం. సో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచింది మన ఐటీఎం యూనివర్సిటీ. అదేనండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఈ యూనివర్సిటీ 1997వ సంవత్సరంలో కళాశాల స్థాయిలో స్థాపించబడి తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2013లో అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ లెవెల్లో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ. సో చూసేద్దామా ఐటీఎం యూనివర్సిటీని. వెల్కమ్ టు ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్. ఇక్కడ విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి వీలుగా అతిపెద్ద ఆడిటోరియం ఉందండి. ఒకసారి ఆ ఆడిటోరియాన్ని చూసేద్దాం. విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్గా ఇష్టపడతారు. ఎందుకంటే చదువులతో పాటు అన్ని రకాలైనటువంటి వాటిల్లో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల వాళ్ళ అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడతాయని మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్ని చూసినట్లయితే అన్ని రకాలైనటువంటి ఆటలు అంటే కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఇలా అన్ని రకాలైనటువంటి ఆటలు విద్యార్థులకు ఉపయోగపడేలా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఈ ప్రాంగణాన్ని అయితే ఒకసారి మనం చూసేద్దాం. ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్రికెట్ గ్రౌండ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత విశాలంగా ఉందో చూడండి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది కదా. అంతేకాదు ఈ క్రికెట్ ప్రాంగణానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే బీసీసీఐ వారు అప్రూవల్ చేశారు. యూనివర్సిటీకి సంబంధించి మనకి చాలా రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. అందులో ఆర్ట్స్కి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు. కానీ చదువులో ప్రాముఖ్యత వహించేది నేటి యుగంలో ఎప్పుడైనా సరే కంప్యూటర్. చాలా అద్భుతమైనటువంటి పరికరం విద్యార్థులు నేర్చుకోవడానికి. అటువంటి కంప్యూటర్ ల్యాబ్ మన ఐటీఎం యూనివర్సిటీలో అద్భుతంగా ఉంది. ఒకసారి ఆ కంప్యూటర్ ల్యాబ్ని చూసేద్దామా.
कुछ बताइए। విద్యార్థుల ఉన్నతాభివృద్ధికై ఉపయోగపడేదే చదువు. ఆ చదువులో ముఖ్యమైనది పుస్తకం. మరి ఆ పుస్తకం అనేది మనకి జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం మన ఐటీఎం యూనివర్సిటీలో ఉంది. మరి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రంథాలయాన్ని ఒకసారి అయితే చూసేద్దాం. అంతేకాదండి, ఈ గ్రంథాలయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్తో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. రైతు దేశానికి వెన్నుముక్క. అటువంటి రైతే లేకపోతే మనిషి అభ్యున్నతికి మనుగడ లేదు. ఐటీఎం యూనివర్సిటీ దాదాపుగా 65 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీని స్థాపించింది. ఆ యూనివర్సిటీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ. ఇక్కడ విద్యార్థులను అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్, అంటే టెక్నాలజీ పరంగా మనకి రైతులు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఒకప్పుడు అంత అభివృద్ధి లేదు, బట్ ఇప్పుడు విద్యార్థులకి అనేక రకాలైనటువంటి కోర్సెస్ వచ్చాయి. టెక్నాలజీ పరంగా అన్ని రకాలైనటువంటి కోర్సెస్ని మనకి ఐటీఎం యూనివర్సిటీ అందిస్తుంది. చూసారుగా, ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి సదుపాయాలను మీరు కూడా మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. మీ యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి.